మామా, అత్త, బామ్మగారు, అందరూ ఒకసారి రండి, మీకో విషయం చెప్పాలి. ఏంది అందరినీ పిలుస్తా ఉండవు? రారా బాలాజీ, సమయానికి వచ్చారు. పూరి, నీకు ముఖ్యంగా చెప్పాలి. అట్లా అందరికీ చెప్పాలి. ఏంటమ్మా తెగ ఉత్సాహపడిపోతున్నావు? అవును మామా, మీకొక శుభవార్త చెప్పాలి. కనకం, ఇదేదో శుభవార్త అంటాంది. ఏంది? అయ్యో, ఆ శుభవార్త చెప్పినానంటే మీరు వయసు కూడా మర్చిపోయి 16 ఏళ్ల పడుచుల్లాగా చెంగుమని గంతులేస్తారు. ముందదేందో చెప్పు. గంతలియ్యాలో లేదో మేం నిర్ణయించుకుంటాం. తప్పకుండా గంతేస్తారు. అది మామూలు విషయమా? కనీసం ₹1,00,00,000 సంతోషాన్ని ఇచ్చే విషయం. ఏంది? ₹1,00,00,000? అవును. నేననుకున్నానే, ఏనాటికైనా ఈ ఇంటికి నువ్వే కోటీశ్వరాలు కోడలవని నిరూపించుకుంటావని. ₹1,00,00,000? గీత, నా బంగారమే, నా తల్లివే నువ్వు. అసలు ₹1,00,00,000 విషయం మొదట మాకు చెప్పాలనుకున్నావు చూడు. ఎంత మంచిదానవో నువ్వు. ఏమే కనుకో? కోటంటే మామూలు శివా, నువ్వేమైనా సాంబారు. చిచి, సాంబారేంది, గీత బొంగోరం. నాకప్పుడే తెలిసి ఇది నా తర్వాత నా అంత గొప్పగా సంపాదిస్తుందని. అయినా ఉన్నట్టుండి కోటెలాగే. కోట్ అంటే కోటే ఇప్పటికే మన చేతికొచ్చేదు. ఓ 25 ఏళ్ల తర్వాత కోటి గ్యారంటీ. ఏంది 25 ఏళ్ల తర్వాత? అయితే కోటిప్పుడు మన చేతికి రావా? తప్పకుండా 25 ఏళ్ల తర్వాత వస్తుంది. ఏమ్మా, ₹1,00,00,000 పెట్టుబడి పెట్టావు ఎక్కడన్నా? అలా కాదు మామా, ఫస్ట్ అత్తగారికే ఈ విషయం చెప్పాలి. ఏమత్తా? ఆ, అవునవును, ₹1,00,00,000 విషయం అంటే ముందు నాతోనే చెప్పాలి. చెప్పు చెప్పు చెప్పు. ఆ ₹1,00,00,000 ఎట్లా వస్తాయి? అత్తగారు, మీకు భలే తొందర. ముందు చెప్పేది వినండి. మీరు, మావయ్య గారు త్వరలో నానమ్మ తాతయ్య కాబోతున్నారు. ఏంది నువ్వనేది? అవును బామ్మగారు, మీకు ముని మనవుడు పుట్టబోతున్నాడు. అంటే నువ్వు? అరే, మీకు తొందర ఎక్కువ. నేను కాదు, లక్కమాంబక్క. ఏమంటున్నావు? లక్కమాంబక్క తిరుపతి బావ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇప్పుడే డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. ఎంత శుభవార్త చెప్పావమ్మా. రే తిరుపతి, కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ నాయనా. మా లక్ష్మమ్మ, ఇన్నాళ్ళకి ఆ దేవుడు ఇంట్లో పసిబిడ్డ కేరింతలు వినిపించబోతున్నాడు. రే బాలాజీ, నువ్వు బాబాయ్ అవబోతున్నావురా. కంగ్రాట్స్ నా. నువ్వు పిన్ను అవుతున్నావు. ఏంటిది, నానమ్మ కాబోతుందంటే ఎగిరి గంతేస్తుంది అనుకుంటే మొహంలో వచ్చిన ఆనందం మెరుపులా మాయమైపోయి కాయ కాస్తా ఉంటే లెక్కలేస్తా ఉండవా అత్త లెక్కలు? న్యాయంగా అయితే
అవన్నీ దీని పుట్టింటోడు చూడాలా. ఇదేమో అమ్మా నాయన లేని అనాథ పక్షే కూసుంది. ఇప్పుడు అవన్నీ మన తలకేగా, చమురు బాగా అంటుతాది. మో నువ్వు నాయనమ్మ కాపోతుంటే ఇట్లా లెక్కలేసుకుంటా న్యాయమా? ఆనందంతో సంకలు గుద్దుకుంటే సరిపోదు నాయనా, సంపాదన కూడా కావాలా. ఎంత ఖర్చు. లక్క, అమ్మా లక్క, అమ్మా లక్కమ్మా, పాటి అమ్మా నా బంగారు తల్లి, నా తల్లి, నా తల్లి. గీత కంగ్రాచులేషన్. ఫోన్ చేసి ఈ శుభవార్త చెప్పింది. ఇదిగోనమ్మా కనకరత్నం, చాలా సంతోషం. నువ్వు నాన్నమ్మవు కాబోతున్నావు. ఆ సంతోషం సంతోషం. నేను నానమ్మని కాబోతుంటే నాకే కదా సంతోషం. కాకపోతే ఖర్చులు లెక్కేసుకుంటూనే కళ్ళు తిరుగుతున్నాయి. పుట్టింటోళ్ళు చూసుకోవాల్సిందంతా మేమే చూసుకోవాలి కదా. అత్తైనా అమ్మైనా నువ్వే కదా, తప్పదు మరి. ఇదిగో నువ్వు కూడా నోరు తీర్చేసుకో. ఇటివు, మేము నిదానంగా నోరు తీపి చేసుకుంటాం. కంగ్రాచులేషన్స్. Thank you రా. థ్యాంక్ యూ మరిది. పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారా? నేను కూడా అదే చెప్దాం అనుకుంటా. పెద్దోళ్ళ ఆశీర్వాదం తీసుకో ముందు. ఆ, ముందు మీ అత్తగారి ఆశీర్వాదం తీసుకో అమ్మా. అట్నే పాటి. పండంటి మగబిడ్డను గాను. ఆ ఇష్టం లేని కోడలువైనా ఈ ఇంటికి పెద్ద కోడలివి. మొదటి సంతానం, కోట్లు సంపాదించే కొడుకును కనాలా. ముసలిదానికి ఇక్కడ కూడా డబ్బు కక్కుర్తే. బిడ్డకు కూడా డబ్బులు లెక్కలేనా? ఆశీర్వదించండి పాటి. ఆరోగ్యకరమైన ఆయుష్మంతుడైన బిడ్డను కనమ్మా. ఆ సెల్వత్త నటరాజన్ మామ రాలేదా పాటి? వాళ్ళు నాయుడుపేట కాడ పెండ్లికి పోయినారు, రేపొస్తారు. అట్నా? చాలా సంతోషంగా ఉంది. ఇదిగో గీత, పూరి చూడండి, మీ తోడికోడలు తల్లి కాబోతోంది. ఇక మీరిద్దరే తర్వాత ఉన్నది. మీరిద్దరూ కూడా నెల తిరిగేలోపు శుభవార్త చెప్పాలి మరి. అంటావా మామా? అంటావా మామా? ఇట పిచ్చి పిచ్చి వేసావంటే తోలు తీసేస్తా, చెప్తా ఉండా. ఇది పిచ్చి వేషాలు కాదు పురుషా, పెళ్ళం వేషమే. పార్టీ చెప్పింది విన్నావుగా, నెల తిరిగేలోపు శుభవార్త చెప్పేయాలంట. చెప్పేద్దామా మరి? ఏ. ఎక్కడికి పోతావు చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్న వెర్రివాడా. చిరాకు పెట్టకో, తప్పుకో. ఉహుం, తప్పుకోను. నాకిప్పుడు నిన్ను గట్టిగా హత్తుకోవాలనుంది. ఇదో చిరాకు పెట్టకో, కొట్టేస్తా, చెప్తా ఉండా. నన్ను కొట్టకురో తిట్టకురో మావో ముద్దుల మామో. ఇదో ఈ ఎక్స్ట్రా వేసాలే ఏ వద్దని చెప్తా ఉండా. ఇది ఎక్స్ట్రా వేషం కాదు, హీరోయిన్ వేషమే. ఏయ్. ఇదో కొట్టేస్తాను, చెప్తా ఉండా. ఏయ్, విడిచిపెట్టను గాక విడిచిపెట్టను. నా కోపం వచ్చిందంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? మహా అంటే బుగ్గ మీద ఒక ముద్దు పెడతావు, పెట్టుకో. ఏందే ముద్ద? మొహం మీద ఒక గుద్దు గుద్దుతా. గుద్దుతావా? ఏది గుద్దు? ఈ చేత్తో గుద్దుతావా? ఏయ్ చేతులు. వదలమంటే గట్టిగా పట్టుకోమనే కదా. ఏయ్ వదలమంటుండే. వదలను గాక వదలను. ఏంటి ఓవర్గా బెట్టు చేస్తున్నావు? వద్దు, వదులు. ఏం వద్దు? నేనొద్దా? వద్దు, వదులు. సరే, బుగ్గ మీద ఒక ముద్దు పెట్టు, వదిలేస్తా. పిచ్చి పిచ్చి వేషాలు వేయబాక. నీ ఇష్టానికి నువ్వు అపరిచితురాల్లాగా నిమిషానికి ఒక రకంగా ఉంటావు. నేను దానికి తగ్గట్టు మారాలనా? హలో, మొగుడు పెళ్ళాలంటే అప్పుడప్పుడు తిట్టుకుంటూ కొట్టుకుంటూ అలుగుతూ బుజ్జగించుకుంటూ ఉంటేనే రొమాంటిక్ గా ఉంటుంది. అవును, నా జీవితానికి రొమాన్స్ ఒక్కటే తక్కువ. నీ జీవితానికేంటమ్మా, నిన్ను ప్రాణంగా ప్రేమించే పెళ్ళా ఉంది, నీకేం తక్కువ? అవునవును, ప్రాణాలు తీసే పెళ్ళానేమి నువ్వు. నేను మీ నాయన్ని చంపేయాలనుకున్న హంతకుని కదా. హలో, మరీ ఓవర్ చేయబాక. అదే పట్టుకుని వెళ్లాడుతున్నారు. ఏదో కోపంలో అపార్థం చేసుకుని మాట్లాడేశాను. దానికి రోజు సారీ చెప్తున్నా, బ్రతిమాలుతున్నాను కదా. ఇంతకంటే ఏం కావాలి నీకు? నువ్వు బ్రతిమాలను వద్దు, పాడు వద్దు, విడిచిపెట్టి చెప్తా.
విడిచిపెట్టాలనా? ఏయ్, ఏమి నన్ను టెంప్ చేద్దామని చూస్తున్నావా? గోవిందుడా స్ట్రాంగ్ తప్పగా. ఓ అమ్మో, దీని జానతనంతో ఆడతనంతో నన్ను డమ్మీ చేసేట్టుండదు. మనం స్ట్రాంగ్ గా నిలబడాలా. పో చూస్తాను ఇది ఎన్నాళ్ళు. లక్క, నీకు అమ్మా నాన్న లేరనే దిగులు పెట్టుకోబాకా. నా కూతురు అల్లుడే నీకు అమ్మా నాన్న. పుట్టింటి తరపు నుంచి జరగాల్సిన అన్ని ముచ్చట్లు ఏదో మా శక్తి మేరకు జరిపిస్తాం. నువ్వు సంతోషంగా ఉండు. నువ్వెంత సంతోషంగా ఉంటే కడుపులో బిడ్డ అంత ఆరోగ్యంగా పెరుగుతాడు. తల్లిదండ్రులుగా సెల్వి అమ్మ నటరాజన్ ఆయన చూసుకుంటారని నాకు ధైర్యం ఉండదు. నాకు ఆ దిగులేం లేదు పాటే. కాని మా అత్తని తలుచుకుంటా ఉంటేనే గుండె నిమిషానికి 1000 తూర్లు కొట్టుకుంటా ఉండదు. విన్నావు కదా, ఇంతకు ఆశీర్వదించేటప్పుడు ఏం చెప్పినారో? కోట్లు సంపాదించే కొడుకును కనాలంట. పైగా నేను కడుపుతా ఉన్నానని తెలియగానే అయ్యే ఖర్చులన్నీ లెక్క పెడతా ఉంది. ఇన్నాళ్ళు నేను పడ్డాను, ఇప్పుడు కడుపులో బిడ్డ పడింది. రేపా కష్టాలు నా బిడ్డకు వస్తాయేమోనని ఒకటే భయంగా ఉండాది. కనకం ఇటరా. ఏందిమా? ఆ సాంబారోళ్ళ అమ్మమ్మ లక్కమ్మమ్మని రూమ్ లో కూసోపెట్టుకుని ఏదో మాట్లాడుతా ఉండాది. ఊరి కూడా ఉండాదక్కడ. ఆ ముసల్ది లక్కమ్మమ్మకి వాళ్ళ మనవరాలకి బాగా నూరిపోస్తా ఉందనుకుంటా. ఏం మాట్లాడుతా ఉందో విందాంరా. రా. ఏందిమా? నువ్వేం భయపడబాకలక్క. ఇన్నాళ్ల నీ కష్టం నీ బిడ్డే తీరుస్తది అనుకో. మీ అత్తగారు ఇన్నాళ్లు నిన్ను రాచి రంపాన పెట్టినా ఆవిడ ముక్కుకి తాడేసి ఆడించే బిడ్డ నీ కడుపులో పెరుగుతుంది. ఏమో పాటే, మా అత్తని తలుచుకుంటా ఉంటుంటే రకరకాల ఆలోచనలు వస్తా ఉండే. ప్రాణం బిక్కుబిక్కుమంటా ఉండాది. అక్క, నువ్వు ఆ దిగులేం పెట్టుకోబాకు. అత్త కోరుకున్నట్టు నీ కడుపున అబ్బాయే పుడతాడు. అబ్బాయిని కనిచ్చేసావనుకో, అత్త అసలు నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంది. హే పూరి, పిచ్చిదానా, అబ్బాయని నువ్వు లేనిపోని ఆశలు పెట్టమాక. లక్కకు పుట్టేది ఖచ్చితంగా అమ్మాయే. నువ్వెట్టా చెప్తావు అమ్మాయి అని? అనుభవమే అనుభవం. సంతానం ఎప్పుడూ వారసత్వంగా వస్తుంది. ఇన్నాళ్ళు మీ అత్తగారు ఏం చూసుకుని మిడిచిపడుతున్నారనుకుంటున్నావు? మాట వస్తే చాలు, నాకేంటి 3 కొడుకుల్ని కన్నాను, నాకేం తక్కువ అంటుంది. పైగా మీ పెళ్ళిళ్ళు ఆవిడ కొడుకులతో జరిగాక బయట సంబంధాలు చేసుంటే కోట్ల కట్నాలు వచ్చుండేవని తెగ మాట్లాడుతూ ఉండేది. ఇప్పుడు ఆవిడ తిక్క కుదిరేది మీతోనే. ఏంది పాటి నువ్వనేది? అవునే, ఆవిడ గారికి ఆడపిల్లలు లేరు కాబట్టి ఆడపిల్లల తల్లిదండ్రుల కష్టాలు తెలియకుండా ఇష్టానికి మాట్లాడుతూ దెప్పు పొడుస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు చెప్తున్నాను చూసుకో, నీ కడుపున ఆడపిల్లే పుడతది. నీకే కాదు, పూరికి గీతాకు కూడా ఆడపిల్లలే పుడతారు. ఇంటి నిండా ఆడపిల్లల సంతానమే. ఆడపిల్లలంటే మహాలక్ష్మి. ఆ విషయం మీ అత్తగారికి తెలీదు. పాటి, నువ్వు ఊరికే ఆడపిల్లలు ఆడపిల్లలు అంటున్నావు. మా అందరికీ ఆడపిల్లలు పుడతారని ఎలా చెప్తున్నావు? చెప్పాను కదే, సంతానం అనేది వారసత్వంగా వస్తుందని. ఇప్పుడు నాకొక్కర్తే ఆడపిల్ల, అది మీ అమ్మ. మీ అమ్మకి మీరిద్దరు పుట్టారు, మీరిద్దరూ ఆడపిల్లలే. లక్కమాంబ ఒక్కర్తే ఆడపిల్ల, అన్నదమ్ములెవ్వరూ లేరు. ఈ వంశపారంపర్యంగా వచ్చే లక్షణాల్ని బట్టి రేపు లక్కమాంబ కూడా 2 కూతుళ్లు పుడతారు. నీకు మీ చెల్లికే అయితే 3 కూతుళ్లు పుడతారు. మొత్తానికి 8 మందో డజన్ మందో ఆడపిల్లలతోటి ఈ ఇల్లు కలకల్లాడిపోద్ది. కనకరత్నం నెత్తిన మనవరాళ్ళందరూ నాట్యం చేస్తారు. అప్పుడు గాని ఆవిడ తిక్క కుదరదు. అసలు నువ్వు చెప్పు, నీకే బిడ్డ కావాలనుంది? నాకు కూడా ఆడపిల్ల కావాలనే ఉంది. ఆయనకు కూడా ఆడపిల్ల అంటేనే ఇష్టం. మరి మీ ఇద్దరూ కోరుకునేది ఆ దేవుడు ఇయ్యకుండా పోతాడా? చూసుకో, కనకరత్నానికి మనవరాలే పుట్టాలి. ఆవిడికి తగిన గుణపాఠం చెప్పాలి.
విన్నావా? ఆ ముసలి సాంబార్ ఏమేం వాగిందో విన్నావా నువ్వు? ఇన్నా కదా. నాకేమైనా చెవుడా? నీకైనా ఒక చెవి వినపడుద్ది, నాకు 2 చెవులు బాగా వినపడతాయి. అసలు ఎంత పొగరుంటే ఆ ముసలిదట్ట మాట్లాడిద్ది. పార్టీ ఏం మాట్లాడింది? ఇద్దరు బుసలు కొడుతున్నారు జంట పాముల్లాగా. నాకు మనవాళ్ళు పుట్రా, పుట్టేవాళ్ళందరూ మనవరాళ్లే పుడతారా? నేను నా 3 కొడుకుల్ని చూసుకుని పొగరుగా ఉంటాను, నాకు మనవరాలు పుట్టి నా పొగరు అణుచుద్ది అని చెప్తదా? అదన్న సంగతి పక్కన పెట్టేస్తే దాంట్లో ఎంతో కొంత నిజం లేకపోలేదే. కొంచెం కంగారుగా ఉండాది నాకు. ఏం నిజం అదన్న దాంట్లో? అంటే నాకు మనవరాలు పుట్టి నా పొగరు అణచాలనా దాని ఉద్దేశం? అది కాదే, ఆ ముసలి సాంబార్ ఏమన్నది? సంతానం అనేది వంశపారంపర్యంగా వస్తాది అన్నది కదా. ఆ లక్కమాంబకేమో అన్నదమ్ములు లేరు, ఒక్కతే ఆడపిల్ల. ఆ ముసలి సాంబారు కూడా ఒక్కతే కూతురు, దానికి పుట్టిన 2 కూతుళ్ళు, ఆ సాంబారు పూరి. ఈ లెక్కన ఆ ఆడపిల్లలకు పుట్టే పిల్లలందరూ ఖచ్చితంగా ఆడపిల్లలే పుట్టేటట్టున్నారే. ఆ ముసలి సాంబార్ అన్నట్టు రేపు వీళ్ళిద్దరికీ ఆడపిల్లలు పుడితే నీ గతేం గాను? అది మాత్రం నేను భరించలేనమ్మో. రేపు ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి చౌపోగులు కుట్టడం, బారసాల, నామకరణోత్సవం, ఓ 10-12 ఏళ్లు రాగానే వయసొచ్చి కూర్చుంటారు. ఆ తర్వాత వాళ్ళ సంబంధాలు, పెళ్లిళ్లు అన్ని చేసేటప్పటికే నేను మగబిడ్డల్ని గన తల్లిదండ్రులతో నా మనవరాలి పెళ్లి చేసేదానికోసం వంగి సలాములు పెడుతూ గులాము చేస్తూ ఉండలేను. అది నేను భరించలేను. నాకు మనవాళ్లే కావాలి. నేనెప్పుడు తల ఎత్తుకుని నిలబడాలా. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఆడపిల్లలు పుట్టేదానికే వీళ్ళే, అంతే. ఆ సాంబారు పూరి సంగతి పక్కన పెట్టు. వాళ్ళింకా కొంపలు ముంచే పనులేవీ చేయలేదు. ఈ లక్కమ్మ వాంతి చేసుకుంది. ఆ ముసలి సాంబార్ అన్నట్టు దీని కడుపున ఆడపిల్లే పుడతాదేమోనే. మా అదెట్టగైనా తెలుసుకోవాలా? ఆడపిల్లో మగపిల్లోడు తెలుసుకోవాలా? అదేటా తెలుసుకుంటామే? ఇప్పుడే కదా కడుపులో పిండం పడింది, ఎదిగి కంటే తప్ప తెలీదు. కడుపులో ఉండగానే స్కానింగ్ చేసి చూసి చెప్తారు కదా. ఆ కాలం ఎప్పుడో పోయింది. ఇప్పుడు గాని ఆడబిడ్డ మగబిడ్డ అని అడిగితే తీసుకెళ్లి జైల్లో పడేస్తారే. అమ్మో, అసలు దూరం వెళ్ళకూడదు. ఏదో ఒక రకంగా దాని కడుపులో పెరిగేది ఆడబిడ్డో మగబిడ్డో తెలుసుకోవాలా. ఆడబిడ్డ అయితే మాత్రం ఇప్పుడేం చేస్తామే? ఆడపిల్ల అయితే అబర్షన్ చేయించేను. అమ్మో, ఇంత దుర్మార్గురాలివా అత్తా నువ్వు? ఆడదాని వయ్యుండి ఆడపిల్లయితే అబార్షన్ చేయించాలనుకుంటావా? ఏంది నువ్వనేది? అవునమ్మా, ముసలి సాంబార్ అన్నట్టు ఆళ్ళగ్గాని ఆడబిడ్డలు పుట్టినారంటే డబ్బుకి డబ్బులు పోతాయి. ఎన్నాళ్ళు నేను నిలుపుకుంటూ వచ్చిన ఈ గర్వం పోద్దే. అది మాత్రం నేనెట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. నా ఇంట్లో పుట్టే బిడ్డలందరూ సంపాదించే వాళ్ళే అయి ఉండాలి గాని తీసుకుపోయే వాళ్ళు అయి ఉండకూడదు. ఎట్నో అట్ట ఆ బిడ్డ ఆడో మగో తెలుసుకునేదానికి ఆలోచించి. అసలు ఈ పార్టీ ఎక్కడుంది? షష్ఠియేనోక శరవణ భవనార్. ఏ, నీకు తినేసి గమ్మున ఉండేది తెలీదా? తిన్నది అరక్కపోతే ఏదో ఒకటి చేస్తా ఉంటావా? అబ్బబ్బబ్బా, బుగ్గలు పట్టుకుని అలా గిల్లుతావేంటే? బుగ్గలు పట్టుకుని గిల్లేది కాదు, మామూలుగా అయితే చెంప మీద వాయించాలి. పెద్దదానివి అయిపోయా, పైగా నాకు పార్టీ అయిపోయా, అందుకని కొట్టలేక ఇలా గిల్లుతున్నాను. అంత పాపం నేనేం చేశానే? చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ ఏం చేశాను అని అడుగుతున్నావా? అంత కొంపలు ముంచే పనులు నేనెప్పుడు చెయ్యలేదు, చెయ్యను కూడా. ఆహా, ఇంచుమించుగా అలాంటి పనే చేసొచ్చావు. ఏం చేశాను నేను? ఊరికే నన్ను అన్నా ఉంటే బాగుండదు చెప్తున్నాను. ఏదో నీ ఇంటికొచ్చి నేను కడుపు నిండా తిన్నదరక్క ఏవో కొంపలు ముంచే పనులు చేసినట్టు నన్నంటున్నావు. ఏం పెట్టేసేవేంటి నువ్వు నాకు? నేను నీకు పెట్టకపోయినా నువ్వు పెట్టావు కదా ఇప్పుడు నిప్పు. ఇదో ఇన్నొర తడవే అప్పుడు సొన్నా ఎనకు రొంబ కోపం వరం. వరు కోపం వస్తుందంట. కోపం మొహం చూడు. నా మొహానికేమిటే, నా పోలికే నువ్వు. అయ్యా, ఇంటికొచ్చామా, లక్కమాంబక్కని పలకరించామా, 4 మంచి మాటలు చెప్పామా, వెళ్ళామా అన్నట్టు ఉండాలి. లక్కమాంబక్కని పూరిని కూర్చోపెట్టుకుని ఏంటి నీ పంచాయితీ? నేనేం పంచాయితీ చేశానే? ధైర్యంగా ఉండమని 4 మంచి మాటలు చెప్పానంతే. ఏం చెప్పావు నువ్వు? నీకు ఖచ్చితంగా ఆడపిల్లలే పుడతారు, పైగా నీకే కాదు గీతకి పూరికి కూడా ఖచ్చితంగా ఆడపిల్లలే పుడతారు, మీ అత్తగారి తిక్క కుదుస్తారు అంటావా? అవసరమా నీకది? ఓయమ్మా,
అప్పుడే నీ దాకా వచ్చిందా అది? నా దాకా వస్తే పర్లేదు. మీరు మాట్లాడుకున్నదంతా మా అత్తగారు వాళ్ళ అమ్మగారు కలిసి విన్నట్టున్నారు. ఇప్పుడు పీకల్లోతు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఎక్కడ ఆడపిల్ల పుడుతుందో అని ఆవిడ తెగ కంగారు పడిపోతుంది. ఒకవేళ పిండంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్ చేయించేస్తానంటుంది. దుర్మార్గురాలేమి అత్త, ఆడపిల్లైతే అబార్షన్ చేయిస్తదా? ఆవిడ చేయిస్తుంటే మనం చూస్తూ కూర్చుంటావా? తాడో పేడో తేల్చేస్తాను. లక్కమాంబకి ఎవరూ లేరనుకుంటున్నారేమో, నేనన్నిటికీ తెగించేశాను. ఆహా, ఇప్పుడు మీరు పెద్ద వీరవనిత, తగ్గించేసి ఇక్కడ ఇది చేసేస్తారు. అవునే, అసలు మీరు మాత్రం ఏమంత గొప్పగా కాపురాలు వెలగబడుతున్నారని? అసలు మేమిక్కడ ఉండకుండా ఇల్లు విడిచిపెట్టి వెళ్లి చాలా పొరపాటు చేశామే. మీరు కూడా అన్యోన్యంగా లేరు. మీ మధ్య కీచులాట్లు జరుగుతున్నాయని నాకు తెలుసు. అసలు కాపురాలు చేయని సంబడానికి పెళ్లిళ్ళు చేసుకోవడం ఎందుకో? మీ అమ్మా నాన్నని కాదని నువ్వు గోవిందుని పెళ్లి చేసుకున్నావు. మీ నాన్న ఎంత అరచి గీపెట్టినా రకరకాల నాటకాలు ఆడి పూరికి బాలాజీకి పెళ్లి జరిపించినావు. ఏం సాధించడానికే? సుఖంగా ఉన్నారా మీరిక్కడ? ఇంక లాభం లేదు. నేను మీ అమ్మా నాన్న ఇక్కడే ఉంటాం. మీ కాపురాలు సరిచేసి మీ కడుపున ఒక కాయ కాసేంత వరకు మేమిక్కడి నుంచి కదిలేది లేదు చెప్తున్నాను.